మీడియా సిబ్బందికి నా నమస్కారాలు. నేను నెల్లూరు జిల్లా కావలికి చెందిన మీ సేవ ఆపరేటర్గా గత 12 సంవత్సరములుగా నా పేరు మురళీకృష్ణ, మా భార్య రాణి ప్రియాంక మేమిద్దరం కలిసి మీ సేవ గత 12 సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఉన్నాము. తర్వాత మాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దొరుకుతున్న సమయంలో మే నెలలో ఎంఆర్ఓ ఆఫీస్కి సంబంధించిన కావలి అర్బన్కు చెందిన 9 అప్లికేషన్లు నాకు దగ్గర తీసుకొస్తే నేను చెయ్యను అంటే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మాట్లాడించి ఫోన్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లు వేరే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లు పెట్టమని ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం నేను ఆ 9 అప్లికేషన్లు చేశాను. ఆ 9 అప్లికేషన్లకు సంబంధించి ఎంఆర్ఓ అడంగల్స్ 1Bలు అన్నీ క్లియర్గా రిలీజ్ చేసేసాడు. ఆ మే నెలలో అయిపోయిన తర్వాత జూన్ నెలలో 1వ తారీఖు నుంచి ఏఎంసీ చైర్మన్ సన్నిపైన ప్రసాద్ యాదవ్ చెన్నాయిపాలెం గ్రామానికి చెందిన కొన్ని అప్లికేషన్లు కొంతమంది రైతులు నా దగ్గర తీసుకొచ్చి మొన్న చేసిన విధంగానే ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు చేయించుకోమన్నారు. నేను చేయను అన్నాను. అప్పుడు ఫోన్ చేసి ఆర్ఐ గారికి ఫోన్ చేసి నేరుగా ఆర్ఐతో మాట్లాడించిన చాలా అప్లికేషన్లు చేయించాను. నేను అప్లికేషన్ చేయాలి అంటే ముందుగా రైతుకు సంబంధించిన ఓటీపీ అన్నా చెప్పాలి, లేదా ఏలు ముద్ర అన్నా వేస్తే కానీ అప్లికేషన్ అనేది ఓపెన్ కాదు. వాళ్ళు ఆ విధంగా 16 మంది రైతులను తీసుకొచ్చి నా దగ్గర అప్లికేషన్లు చేయించుకున్నారు. నేను ఓన్లీ సర్వీస్ చేసే వరకే నా బాధ్యత. వాళ్ళు ఏలు ముద్ర వేస్తేనే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఆ విధంగా చేసిన అప్లికేషన్ను 21వ తారీఖు ఎంఆర్ఓ గారు వచ్చి నువ్వు తప్పు చేసావు, అందువల్ల నీ సెంటర్ని సీజ్ చేస్తున్నాను అని సీజ్ చేసి నా మీద 2 టౌన్ స్టేషన్లో కేసు పెట్టి ఎఫ్ఐఆర్ చేసి నన్ను చాలా ఇబ్బందులకు గురి చేశారు. కానీ అప్పుడు చేసేటప్పుడు రైతు ఏలుముద్ర వేసిన రైతు కానీ ఓటీపీ చెప్పిన రైతు మీద కానీ ఎటువంటి పిలిపించి ఎంక్వైరీ అయితే జరగలేదు, ఇప్పటివరకు జరగలేదు. అదేవిధంగా జరుగుతున్న ఇబ్బందులు పడుతుంటారు. నేను హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకొని వస్తే హైకోర్టు ఆర్డర్ డిస్మిస్ చేసింది. ఎంఆర్ఓ ఇచ్చిన ఆర్డర్స్ని డిస్మిస్ చేస్తూ హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఇప్పటికి మే నెల 3వ తారీఖు అక్టోబర్ 3వ తారీఖు నాకు కోర్టు ఆర్డర్ ఇచ్చింది. అప్పటి నుంచి ఎంఆర్ఓ గారు తిప్పుతానే ఉన్నారు. ఇప్పటివరకు లాగిన్ ఇవ్వలేదు. ఇప్పుడు ఏమంటారంటే నేను చేయకూడదు కదా, జేసీ గారి చేత చేపిస్తాను, నాకు హక్కు ఉంది. కానీ ఇప్పటివరకు ఏ అధికారి కూడా, పై అధికారులు కానీ ఎవరు కూడా ఇప్పటివరకు ఎంక్వైరీ అనేది జరగలేదు. అసలు వీటి మీద ఎంక్వైరీ చేయలేదు. తప్పు ఎవరిది? రైతుదా, ఆపరేటర్దా? జీవో నెంబర్ 10 ప్రకారం నేను ఈ ఆర్డర్స్ని చేశాను. దానివల్ల నా మీద తప్పు చేయించి నన్ను ఇబ్బందులు పెడుతూనే ఉన్నాడు. అది పోగా కొంతకాలంగా ఆ మీ సేవ ఓపెన్ చేసిన తర్వాత అక్టోబర్ 9వ తారీఖున మీ సేవ ఆర్ఐ గారు వచ్చి ఓపెన్ చేసి నా దగ్గర పంచనామా తీసుకొని అన్నీ క్లియర్ చేసాను అని చెప్పి తీసుకొని, కానీ మీ సేవ లాగిన్ రాలేదు. కానీ మీ సేవ లాగిన్ లేకపోయినా ఏపీ సేవా సర్వీస్ అనేది జరుగుతుంది. ఏపీ సేవా సర్వీస్ని రన్ చేసుకుంటూ ఉండగా ఒక కస్టమర్ వచ్చి, అతను టీచర్, ఆ కస్టమర్ వచ్చి నా దగ్గర ఒక క్యాస్ట్ అప్లికేషన్ అప్లై చేశారు. క్యాస్ట్ అప్లికేషన్ అప్లై చేస్తే అది అతను విఆర్ఓ ఫోర్జరీ సంతకం పెట్టుకొని వచ్చి అప్లై చేశారంట. నాకు తెలియదు. అది ఎంఆర్ఓ దగ్గరికి పోయిన తర్వాత ఎంఆర్ఓ ఆ టీచర్ ఇద్దరు కలిసి లాలూచి పడి నాకున్న ఏపీ సేవా సర్వీస్ని కూడా ఎంఆర్ఓ నిలుపుదల చేశాడు. చేసి నన్ను ఏ విధంగా ఇబ్బందులు పెట్టాలో, ఒక సామాజిక వర్గంగా నేను కమ్మవాడిని, రెడ్డి గారు అయిన ఆ షాప్ని కూడా నా దగ్గర నుంచి ఖాళీ చేయించి ఎంఆర్ఓ పెట్టాల్సిన ఇబ్బందులన్నీ నన్ను ఎంఆర్ఓ పెడుతున్నాడు. దీని మీద విజిలెన్స్ అధికారులు కానీ ఏసీబీ అధికారులకైనా నేను అన్ని డీటెయిల్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నేను అడిగేది ఒకటే, ఈ 9 అప్లికేషన్లు ఎలా చేశారు? 9 అప్లికేషన్లు ఎలా యాక్టివేట్ అయ్యాయి? కావాలి అర్బని చెన్నాయిపాలెంకి నా మీద కేసు పెట్టాల్సిన అథారిటీ ఏంది? దానికి రీజన్ ఇప్పటివరకు నాకు ఇవ్వట్లేదు ఎంఆర్ఓ. దీని మీద మీరు తగిన న్యాయం చేయగలరని పై అధికారులు, విజిలెన్స్కైనా ఎవరికైనా నేను పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని చెప్తున్నాను. దీనికి సంబంధించి నేను హైకోర్టు నుంచి తెచ్చిన ఆర్డర్స్, ఈ ఆర్డర్స్ ప్రకారం ఆర్ఐ గారు వచ్చి నా షాప్ ఓపెన్ చేసి ఇచ్చిన పంచనామా, ఇది అనఫిషియల్గా డేట్ కూడా లేకుండా 9వ నెలలో మీ సేవ బ్లాక్ చేస్తున్నట్టు. నేను జూన్ నెలలో మీ సేవ
లాక్ చేసి 9 నెలల్లో సెంటర్ని మీ సేవను బ్లాక్ చేస్తున్నట్టు ఆర్డర్స్ ఇచ్చిన జేసీ గారు ఇచ్చిన ఆర్డర్స్ నాకు ఇవ్వలేదు. ఇది ఏపీ ఆన్లైన్ కంపెనీ పంపించారు. నాకు ఎటువంటి ఆర్డర్స్ ఇప్పటివరకు ఇవ్వలేదు. అర్బన్కు సంబంధించిన 9 అప్లికేషన్లు వాళ్ళు యాక్సెప్ట్ చేసిన అర్బన్కు సంబంధించిన అప్లికేషన్లు ఈ 9ని కూడా ఎంక్వైరీ చేసి ఏసీబీ వాళ్ళకి నేను ఎంత సహకరించాలో అంతవరకు సహకరిస్తాను, విజిలెన్స్ సహకరిస్తాను. నేను 9 అప్లికేషన్లు నా దగ్గర ఉన్నాయి ప్రూఫ్స్. అదే విధంగానే పరాయి కూడా చేసింది. దాని ఆ ప్రూఫ్లను పెట్టుకొని నేను ఎక్కడైనా సహకారాలు అందిస్తాను. పై అధికారులకి పూర్తి న్యాయం చేయగలని కోరుతున్నాను.